అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం వివరణ యూట్యూబ్ చూస్తున్నటువంటి సోదర సోదరిమణులకు ఈరోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు బ్లాగ్లో భాగంగా వజూ యొక్క పద్ధతి ఏమిటి, వజూని ఎలా చేయాలి అనేటటువంటి విషయాల్ని నేను ఈరోజు మీ ముందు తెలియజేస్తాను. ఇన్షాల్లా ఈరోజు వజూ చేసే విధానాన్ని మా మస్జిద్ యొక్క గురువు గారు అయినటువంటి ఉల్ఫరాజ్ సాహెబ్ గారు ఇన్షాల్లా మనకు తెలియజేస్తారు. అస్సలాము అలైకుం. ఇన్షాల్లా ఇప్పుడు వజూ యొక్క విధానాన్ని మన మస్జిద్ యొక్క గురువు గారు మీకు వజూ ఏ విధంగా చేయాలి మొదటి నుంచి ఆయన వజూని చేసి ఇప్పుడు మీకు చూపిస్తారు ఇన్షాల్లా. మొదటిగా చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత నోటిలో నీళ్లు తీసుకుని 3 సార్లు పీల్చాలి. అలాగే నోటిలో వేలుని పెట్టి మనం పళ్ళు తోముకుంటున్నట్టు ఒకసారి పళ్ళు తోముకుని మూడవసారి మళ్ళీ నోటిలో నీళ్లు తీసుకుని పిలిచి దాని తర్వాత 3 సార్లు ముక్కులో నీళ్లు తీసుకుని అలా ముక్కులో వేలిని పెట్టి శుభ్రపరుచుకుని దాని తర్వాత 3 సార్లు ముఖాన్ని కడుక్కోవాలి. మొత్తము నుదుటి భాగము, కళ్ళపై ఉన్నటువంటి కనురెప్పలు ఇవన్నీ కూడా నీటితో తడుస్తూ, అలాగే పురుషులైతే గడ్డము, స్త్రీలైతే వారి యొక్క నోటి కింద భాగం వరకు పూర్తిగా వారు వజూని చేసుకోవాలి. దాని తర్వాత 3 సార్లు ముఖాన్ని కడుక్కున్న తర్వాత తదుపరి చేసేటటువంటి క్రమంలో వచ్చేటటువంటిది మోచేతుల వరకు పూర్తిగా చేతులను ఎక్కడ కూడా వదలకుండా ప్రతి ఒక్క వెంట్రుక తడిసేటట్టుగా నీటితో చక్కగా మోచేతి వరకు 3 సార్లు చేతులను కడుక్కోవాలి. ఇది 3 సార్లు చేతులను కడుక్కోవాలి. దీని తర్వాత తలపై మసాజ్ చేయాలి. ఇది తప్పనిసరి, తలపై మసాజ్ చేయాల్సిన సరిపోతుంది. దాని తర్వాత చివరిలో కాళ్ళను పూర్తిగా, మనకు కాళ్ళపైన టక్న అనేటటువంటి ఒక ఎముక ఉంటుందండి, ఇదిగో ఈ బొయ్క పై భాగం వరకు పూర్తిగా కడుక్కోవాలి. అలాగే చక్కగా వేళ్ల మధ్యన కూడా నీళ్లు పోయేలాగా మొత్తాన్ని కడుక్కోవాలి. నేను చెప్పటం ప్రారంభంలో మర్చిపోయాను. అదేమిటంటే వజూ చేసే ముందు బిస్మిల్లా అనాలి. వజూ అయిపోయిన తర్వాత, వజూ అయిపోయిన తర్వాత మనము అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని చదివి దాని తర్వాత అల్లాహుమ్మ జల్ని మినత్ తవ్వాబీన వజల్ని మినల్ ముతత్తహరీన్ అనేటటువంటి ఈ దువాను మనము తప్పనిసరిగా చేయాలి. ఈ విధంగా మనం గనక దువా చేసి మనం వజూ అయిపోయిన తర్వాత పూర్తిగా కల్మా యొక్క సాక్ష్యవచనాన్ని పలికి మనము దువా చదివిన పిదప అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా దువా చేసి నిష్కల్మషమైనటువంటి మనస్సుతో నమాజుని గనక ఆచరిస్తే ఈ వజూతో మీ యొక్క శరీరంపై ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి విషయాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి నేటి యొక్క అంశానికి సంబంధించినటువంటి వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. అలాగే మన యొక్క ఛానల్ని, మన యూట్యూబ్ ఛానల్ని, మన ఇస్లాం వివరణ యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. దీని ద్వారా మనకు 2 లాభాలు ఉన్నాయి. అది ఏమిటంటే, ఒకరికి మనం వీడియో షేర్ చేసి మంచి సందేశం ఇచ్చినట్లు ఉంటుంది. అలాగే రెండో విషయం ఏంటంటే, రానటువంటి వాళ్ళు వజూని నేర్చుకునేటటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి నేటి యొక్క వీడియో మీకు బాగా నచ్చిందని చెప్పి నేను భావిస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.